రబ్బర్ గాజులు టైంకి అరకు వ్యాలీలో రాస్తున్నాం. కంపోజింగ్‌లో ఉన్నాం. కీరవాణి గారు ఇలా హార్మోనియం పట్టుకొని, జెమినీ గారు ఆయన అసిస్టెంట్ ఉంటారు. ఆయన తబలా వాయిస్తా ట్యూన్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి రాజమౌళి గారికి వినిపిస్తా ఉంటారు. అప్పుడు పద్ధతి అలా ఉండేది. అలా 17 ట్యూన్‌లు కంపోజ్ చేసి వినిపించారండి. హ్మ్. అంటే అలా వినిపిస్తూ ఉంటే రాజమౌళి గారు ఇలా నవ్వుతూ ఉండేవారు. అలా 17 రిజెక్ట్ అయిన తర్వాత ఇద్దరికీ కలిపే చెప్పారు కదా సందర్భం. నేను పక్కన కీరవాణి గారు కంపోజ్ చేస్తున్న సమయంలోనే కొంచెం ఖాళీ దొరికితే రాసుకుంటా ఉండేవాడిని. అలా ఏయో రాసుకున్నాను 2, 3 రాసుకున్నాను. కంపోజింగ్ సెషన్ అయిపోయిన తర్వాత పడుకున్నా. ప నా రూమ్‌లో ఒక పెయింటింగ్ ఉంది. ఒక గిరిజన యువతి లేదా మహిళ తట్టలో తన సామాన్లు కొన్ని తన వస్తువులు వాళ్ళ వాళ్ళ గూడెంలో ఉండే వస్తువులు కొన్ని తట్టలో పెట్టుకొని సంతకి వెళ్ళి వాటిని అమ్మేలాగా అన్నమాట. గాజులు అవి ఉంటాయి గదా! హ్మ్. మట్టి మట్టి అవును. గాజులు అవును. అలా. అలా అమ్మేలాగా ఇలా ఉందది. అది చూసినప్పుడు నా దృష్టంతా పూర్తిగా మామూలుగా గాజులంటే ఇక్కడ దాకా ఉంటాయి కదా! అవును. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులేసుకున్నాను. వాళ్ళ సంస్కృతి అది. అది చూసి ఏంటి రబ్బర్ గాజుల్లా ఉన్నాయా? గాజుల వైపు దృష్టి అలా మరలింది. ఈ రెండో, మూడో యేసుకునుండుంటే అంత తెలిసేది కాదేమో. పూర్తిగా ఉండేటప్పటికి ఆహ్, వెళ్ళింది. అది చూస్తే మట్టి గాజుల్లా లేవు. చూడడానికి రబ్బర్ గాజుల్లా ఉన్నాయి. అని చూసి రబ్బర్ గాజులు అన్న పదం బావుంటది కదా! స్టార్టింగ్ అని చెప్పి ఆ పల్లవి రాసుకున్నాను. తర్వాత మళ్ళీ కీరవాణి గారు ఆయన ట్యూన్‌లు ఆయన వినిపించారు. ఏది ఓకే అవ్వట్లేదు. పలకలేదు ఇంకా అది ఇది అన్నారు. అనేటప్పటికి నా దగ్గర ఒక 2, 3 ఉన్నాయండి వినిపించనని అన్నా. పల్లవులు. వినిపించండి లిరిక్స్ బావుంటే పెద్దన్న ట్యూన్ చేస్తా. అప్పుడు ఆ 2, 3 రబ్బర్ గాజులు సిట్యుయేషన్ ఒకటనమాట. రబ్బర్ గాజులు వర్షన్ ఒకటి. ఆయనకి రబ్బర్ గాజులు నడక బా నచ్చింది. పెద్దన్న ఈ నడకలో చేద్దాం. అంతే వెంటనే ఆయన ఇలా పట్టుకొని చూస్తానే చేసేసారు. కంపోజ్ చేసేసారు. తర్వాత చరణం ఆయనే ఆహ్, కంపోజ్ చేసిస్తే రాశాననమాట.